నమస్తే అండి. నేను డాక్టర్ పురోహితి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్థీషియాలజిస్ట్. డైలీ నా ఓపీడీలో చాలా మంది పేషెంట్స్ ని చూస్తూ ఉంటాను. అయితే ప్రతి పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వటం, నొప్పికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేయటం, వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వటం, అవసరమైతే ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ తోనే ట్రీట్ చేయటం ఈ స్పెషాలిటీ. అయితే చాలా మంది పేషెంట్స్ ని చూస్తే పేషెంట్స్ ఏమనుకుంటారంటే ట్రీట్మెంట్ కోసం వచ్చామని అనుకుంటారు. కానీ నేను ఒక డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ కన్నా నాకు ప్రతి పేషెంట్ నుంచి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ నుంచి వచ్చిందే ఈ యూట్యూబ్ ఛానల్ డాక్టర్ పురోహితి పెయిన్ టాక్స్. చాలా రోజుల నుంచి ఈ హెల్త్ రిలేటెడ్, నా డిపార్ట్మెంట్ రిలేటెడ్ వీడియోసే కాకుండా అదర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ వీడియోస్ కానీ, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, వాటికి ఎలా డయాగ్నోసిస్ చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి సర్జరీస్ అవసరం ఉంటాయి, సర్జరీ అవసరం లేకుండా మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వగలం, దీనికి సంబంధించిన విషయాలతో నా పేషెంట్స్ కూడా తెలియాలి, సమాజానికి తెలియాలి అని స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానల్ డాక్టర్ పురోహితి పెయిన్ టాక్స్. అయితే ఈ జనరేషన్లో మేము ఏమైపోయామంటే చిన్న ప్రెషర్ కానీ, చిన్న టెన్షన్ కానీ తట్టుకోలేక అన్నిటికీ యాంగ్జైటీ, డిప్రెషన్, మనోవేదన, ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్యోగాలు చేయటం, ఒక బిడ్డను పెంచడానికే, కనడానికే కష్టపడి ఫైనల్గా డిప్రెషన్లోకి వెళ్ళటం, వీటన్నిటిని అధిగమించటానికి స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ అడిక్షన్స్ అవ్వటం, ఇలాంటివన్నీ ఈ జనరేషన్లో ఎక్కువ చూస్తున్నాం. సో మీ తరపు నుంచి మా జనరేషన్కి కానీ లేదా ఫ్యూచర్ జనరేషన్స్కి కానీ మీరు ఏం మెసేజ్ ఇస్తామనుకుంటున్నారు? త్రేతాయుగంలో సగర చక్రవర్తి 60,000 మంది కుమారులు అతనికి. 60,000, 60 కాదు, 600 కాదు, 6,000 కాదు, 60,000 మంది కుమారులంట. 60,000 మంది కుమారులను పెంచి పోషించారు. ఆమె ప్రసవం ఇచ్చింది. ఆ తర్వాత రామాయణం కాలని భాగవతంలో 100 మంది బిడ్డలు గాంధారికి. ఆమె జన్మలు ప్రసవం చేయలేదు, కానీ 100 మంది ఓకే, అందరూ సైన్య దాసీలు ఉంటారు, పెంచి పోషించుతారు. కానీ 5 మంది 10 మంది, మా అమ్మకు 6 మంది జీవించినాం, ఒక 3 చనిపోయారంట. మొత్తం 9 మంది. ఎవరైనా తీసుకోండి, ఈ ఆపరేషన్స్, సిజేరియన్ ఆపరేషన్స్ లేవే అప్పుడు. నార్మల్ డెలివరీస్ కష్టం పడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? తిండి, శ్రమ. ప్రస్తుతం మనిషికి శారీరక శ్రమ లేదు, మెంటల్ యొక్క ప్రెజర్ తప్ప. కడుపు లేకపోయే ఆహారము, పౌష్టికాహారం లేదు, కల్తీ ఆహారం, కల్తీ నీరు, ఏదైనా కల్తీగానే ఉంది. ఇంకా మరి కల్తీ శరీరం లేకపోయినప్పుడు మనము దృఢంగా బలంగా ఉండాలంటే ఎట్లా అవుతుంది? అలాగే ఆలోచన మనిషి ఏంటంటే ఆ కాలానుగుణంగా శరీరానికి తగ్గట్టుగా ఆలోచన ఉత్పన్నమవుతాయి. అక్కడ వరకు స్పీడ్ గా పరిగెత్తగలిగే వ్యక్తి పరిగెత్తాడు. పరిగెత్తలేడు తెలుసా? అమ్మ అంత దూరమా, నేను పరిగెత్తలేనప్పా, నాకు ఇన్ని బాగుంటుంది. ఇక్కడ ఇది నేను చేసిందే కరెక్ట్ అనుకుంటాడు వాడు. అంత దూరం వాడు పరిగెత్తాడు బుద్ధి లేక. నాకు ఇన్ని సరిపోయింది కదా, నేను ఇక్కడే అని సర్దుకుపోయి సర్దుకుపోతున్నాడు జీవించడం తప్ప ముందుకు వెళ్ళలేదు. భవిష్యత్తులో చాలా ఏమవుతుందంటే ఆయన బ్రహ్మంగారు చెప్పారు, ఆరోగ్యము అన్ని తగ్గుతా వస్తుంది. 100 సంవత్సరాలు గతంలో ఉండేవాళ్ళు, 100 సంవత్సరాలు. ఒక చిన్న సందర్భం చెప్తున్నా. గయాసురుడు, గయ ఉంది కదా, గయాసురుడు అనే రాక్షసుడు, ఒక రాజు తపస్సు చేసి నన్ను ముట్టుకుంటే అందరికి మోక్షం లభించేటట్టు వరం ఇవ్వసావని విష్ణు దేవుని దగ్గరికి పోయి కోరుకుంటాడు. విష్ణు తదాస్తు అంటాడు. విష్ణు మరి ఈశ్వరుడు గుర్తులేదు నాకు, కోరుకుంటాడు. అందరూ అక్కడున్న ప్రాంతం వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? అందరూ ఆయన ముట్టుకోవడం, పాపాలు చేయడం, ముట్టుకోవడం, పాప విముక్తి పొందడం. పాపాలు ఎక్కువ చేయడం, ఎక్కువ వెళ్ళబడడం. ఎందుకు? ఆయన ఉంటాడు కదా, ఆయన ముట్టుకుంటే పాపాలు నిద్రపోతారని. అక్కడ ఉంది మిషన్, ఒకటి మిషన్ ఉంది, ఆడిపోయి చేయబడితేనే అంత మనకు విముక్తి కలిగిస్తుంది అని. అప్పుడు వీళ్ళందరూ మునులు మహర్షులు వీళ్ళందరూ పోయి ఆయన బ్రహ్మ దగ్గరికి పోయి, అయ్యా స్వామి ఇట్లా అయిపోయింది, ఇట్లా పాపాలు ఎక్కువైపోయినాయి అంటేనే అప్పుడు చెప్తాడు. ఆ గయాసురుడు మాట ఇస్తే కాదనడు, ఒకటి పోయి అడగండి. ఏమిటంటే, అయ్యా మేము ఒక మానవాళికి ఉపయోగపడే యజ్ఞం తలబెట్టాము, ఆ యజ్ఞం వచ్చేసి నీ వక్షస్థలం మీద ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అడగండి అంటేనే ఆయన ఒప్పుకుంటాడు అని చెప్తారు. వీళ్ళు మునులంతా పోయి ఆయన పొంది మగదులు కదా అంతా, నువ్వు అట్లాంటి వాడివి, ఇట్లాంటి వీరుడు, విక్రముడు, గొప్పవాడివి, దానగొంతుడి అంటేనే ఆయన ఏం కావాలి మీకంట, నీ వక్షస్థలం మీద మేము యజ్ఞం చేయదలుచుకున్నామంటేనే ఓకే సరేలేనేసని పడుకుంటాడు. పడుకున్నప్పుడు ఆ వక్షస్థలము ఏర్పాటైందే గయ, నాభి గయ. ఇక్కడ గుంటూరు దగ్గర ఎక్కడ ఉంది నాభి గయ, పాదగయ. అంటే గయాసురుడు పడుకుంటే దాదాపు 4 రాష్ట్రాలంతా పొడుగున్నాడు. 4 రాష్ట్రాలు అంటే దాదాపు 2,000 కిలోమీటర్లు పొడుగు కలిగిన వ్యక్తులు కృతయుగంలో ఉన్నారు. 2,000 కిలోమీటర్లు. వాళ్ళు ప్రపంచాన్ని ఒక 5 అంగుళంలో ఒక రోజులో ప్రపంచాన్ని అంతా చుట్టేస్తారు. అంతటి శారీరక దృఢమైన వాళ్ళు అప్పట్లో ఉన్నారు. తర్వాత రాష్ట్ర కిలోమీటర్లు కాదు, అడుగులు వచ్చారు, బుడతలు వచ్చేస్తున్నారు. కారణము మారిపోతా వస్తుంది మనుషుల్లో. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళల్లో, అమ్మ ఏమనుకోకండి చెప్తున్నా, ఆడవాళ్ళకు మితిమీరిన స్వేచ్ఛ వల్ల పెరిగిన పొగడలు తోటేసి కుటుంబ విలువలు నాశనం అవుతున్నాయి. పురుషుడు తెలుసుకున్నా తెలియక చేసినా, తప్పు తెలుసుకున్నా మారేదానికి అవకాశం ఉంది. స్త్రీ ఒక్కసారి తప్పు చేస్తే ఆ కుటుంబం అంతా మచ్చ ఎవరి వల్ల పోయేదానికి ఎవరికి వీలు కాదు. ఈ యొక్క
ఈ యొక్క సాఫ్ట్వేర్ సంపాదన వచ్చినప్పటి నుంచి నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తే నేను 1.5 లక్ష సంపాదిస్తున్నా, నువ్వు చెప్తే నేను వినాలనా, మీ అమ్మ వస్తే నేను చేయాలనా, మీ నాన్న వస్తే నేను చేయాలనా అనే వితండ వాదానికి దిగేసి కుటుంబ వ్యవస్థ దూరం అయిపోతున్నది. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బెంగళూరులో గానీ, హైదరాబాద్ లో గానీ, విజయవాడలో గానీ సాఫ్ట్వేర్లు గానీ ఉంటే వాళ్ళు ఇద్దరే ఉంటారు, అత్తామామలతో కలిసి ఉండరు. ఎందుకంటే వాళ్ళ అలవాట్లకు వీళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ రాత్రుల్లో వచ్చే పద్ధతుల్లో వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళ వేషధారణలో వీళ్ళు ఒప్పుకోరు. కాబట్టి వీళ్ళు దూరంగానే అయిపోతున్నారు. దూరంగా పాశ్చాత్య దూరం అయిపోతుంది. వస్త్రం ముఖ్యంగా చెప్తున్నా, ఆడవాళ్ళ వస్త్రము మనిషిని 1000 సంవత్సరాలు తపస్సు చేసిన విశ్వామిత్రుడిని మేనక అట్లా వచ్చేసి బలహీన చేసింది. వాస్తవమేనా? 1000 సంవత్సరాలు అగ్నిలో తపస్సు చేసిన వయస్సు. మరి పురుషునికి స్త్రీ అందం ఆకర్షణ, పురుషుని యొక్క ఆకర్షణ బలహీనం ఎక్కడుంది? స్త్రీ దగ్గరనే ఉంది. ఆకర్షణ అనేది అది పురుషునికి ఆకర్షింపబడాలా. బహిరంగంగా తిరిగితే ఏమవుతుంది? పురుషునిలో చెడు ఆలోచన కలిగిస్తుంది కదా. ఎదురుగా నువ్వు ఒక స్త్రీ బాహ్యం కనిపిస్తా ఉంటే కళ్ళు మూసుకొని మళ్ళా ఒక విపత్తు, మేము చూస్తాము, మేము చూపిస్తాం, మీరు చూడకుండా మీ బుద్ధి ఏమైంది అనే ధోరణి వద్దు. వస్త్రాన్ని బాగా ధరించండి. ఇతర దేశస్తులు భారతదేశాన్ని గౌరవిస్తున్నారంటే భారతదేశంలో ఉన్న ముఖ్యంగా స్త్రీల యొక్క జీవిత నడవడికను పట్టే భారతదేశానికి గౌరవిస్తున్నారు. భారతదేశానికి అత్యంత గౌరవం ఎందుకుంది? స్త్రీ యొక్క భారతదేశంలో ఉన్న పునీతమైన స్త్రీ యొక్క నడవడికను బట్టి విలువిస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయానికి విలువిచ్చి వాళ్ళు మనకు గౌరవం ఇస్తున్నారు. మనము వాళ్ళ ధోరణికి వెళ్ళిపోతే మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనము అధోపాతాలకి చేసుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి వస్త్రం ఉండాలి, అలంకరణ ఉండాలి, కానీ అది బహిర్గతం కాదు. పురుషుని దగ్గర బహిర్గతం కావాల, తనకు నచ్చిన వాడి దగ్గర బహిర్గతం కావాల. అందరికీ చూపించే శరీర అవయవాలను చూపించడం తగదని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నారు. క్షమించండి, మీ మనస్సు నొప్పించండి. కొందరికి నొప్పి కలగచ్చు, కానీ ఈ సందర్భంగా క్షమాపణ కోరుకుంటున్నాను. 9 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను మీతో కలవాలి, మీతో మాట్లాడాలి అని. ఫైనల్ గా నా ఛానల్ ద్వారా మీతో ఒక ఇంటర్వ్యూ తీసుకోగలిగాను. మీ వల్ల మా జనరేషన్స్ కానీ ఫ్యూచర్ జనరేషన్స్ కానీ హెల్ప్ అవుతుంది, ఈ మెసేజ్ పాస్ అవుతుంది అనుకుంటున్నాను సార్. చాలా మంది మరణ సందర్భాల్లో చెప్తుంటారు, వీపింటోళ్ళు పట్టుకోకూడదు, ఈ మోరోళ్ళు పట్టుకోకూడదు. అవును, ఇది వింటూ ఉంటారు. మరణ సమయంలో గుర్తుకొస్తుంది. ఇప్పుడు అత్త మామలు చనిపోతే అల్లుడు చేయకూడదు, లేదా కోడలు చేయకూడదు, దహన సంస్కారాలు అని వింటుంటారు కదా. ఈ సందర్భం ఏ పిచ్చి వాళ్ళు పెట్టారో ఏమో గానీ 633 మంది దేహాలను మోసాను, కడిగాను. ఎయిడ్స్ వాళ్ళు, కుష్టు వ్యాధులు, లెప్రసీ, కరోనా, రకరకాల వ్యాధులతో నాకు ఎవ్వరూ కలలో కూడా నాకు కనిపించలేదే, ఇప్పుడు కూడా నాకేం లేదే. కానీ ఒకటి చెప్తున్న సందర్భంగా నా అనుభవం చెప్తున్నా. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, అయ్యా మీరు ఒక ఆయన ఒక 2-3 రోజుల్లో చనిపోతాడు, ఆయనకు మీరు అంత్యక్రియలు చేస్తారా అని అడిగాడు. చేస్తాను. నువ్వెవరు అని అడిగాను. ఆయన అల్లుణ్ణి. చెయ్యకూడదు అల్లుణ్ణి కాబట్టి నువ్వెందుకు చెయ్యకూడదు అని అడిగాను. నేను అల్లుణ్ణి కదయ్యా, అల్లుడు చేయకూడదంట అని. సరే నువ్వు ఎక్కడుంటున్నావు? ఆయనకు ఒక్కడే కూతురయ్యా, నేను ఆ ఇంట్లో ఇల్లరికి వచ్చాను అంటే అతను అడిగాను. అతను విచారిన తర్వాత అతనికి అక్క కొడుకే, ఈ ముసలాయనకు అక్క కొడుకు. పేదవాడైతే కొడుకుని తెచ్చుకొని, అక్క కొడుకుని తెచ్చుకొని తన కొడుకు మాదిరి పెంచి పోషించి చదివించి వాడికి తన కూతురునిచ్చి పెళ్లి చేసి ఆస్తికంతా వారసుని చేసి వాడికి పుట్టిన పిల్లలను ఈయనే తాతే పెంచి పోషిస్తూ ఉంటే ఆయన చనిపోతే మాత్రం అంత్యక్రియలు చేయకూడదు ఈ పింటోడి మీద. నేను అడిగాను, వాళ్ళ కూతురునే కదా నువ్వు అనుభవించేది. అవును, అప్పుడు నీకు అంటు రాలేదా? కూతుర్ని అనుభవిస్తున్నావు కదా, అంటు రాలేదా? ఆయన ఇంట్లో ఉండి తింటున్నావు కదా, అంటు రాలేదా? ఆయన నీ చదువుకు డబ్బు ఖర్చు పెట్టావు కదా, అది అన్లిమిట్ డబ్బు కదా. ఆయన ఇల్లు ఉందా? ఉంది సార్. ఎంత ఉంది? దాదాపు ఒక 5 సెంటర్ల ఇల్లు ఉంది. కడపలో ఒక మంచి సెంటర్ లో 5 సెంట్ల స్థలంలో 3 సెంట్ల ఇల్లు. ఒక్కొక్క సెంటు దాదాపు కనీసం ఇప్పుడు కాస్ట్ దానిగా సెంటు 30-40 లక్షలు అవుతుంది. అటువంటి 5 సెంట్ల స్థలం. ఆ 5 సెంట్ల ఆయన చనిపోయిన తర్వాత ఎవరు నేనే అంటే అప్పుడు ఈ పింటుడు అడ్డం రాడా? ఈ పింటుడు అడ్డం రాదా? పిచ్చివాడా, నువ్వే చేయి, నీ జన్మకు సార్థకత ఉంటుందని చెప్పాను, కానీ నేను చెయ్యను. అటువంటి సందర్భాల్లో చెయ్యను. ఎందుకు చేయలేదని చెప్తున్న ఈ సందర్భంలో అయిన వాళ్ళు ఉండి కూడా చాలా మంది అనాథలుగా చనిపోతున్నారు, ఎవరు లేకుండా చనిపోతున్నారు, దిక్కులేని కూడా చనిపోతున్నారు. భారతం చెప్తుందని గుర్తు పెట్టుకుని భారత సందర్భం చెప్తున్నా. వసుదేవుడు, దేవకి దేవి, కృష్ణుడు, బలరాముడు చనిపోతే అర్జునుడు అంత్యక్రియలు చేస్తాడు. వారికి వచ్చి ద్వారకకు వచ్చి అక్కడ ఇంద్రప్రస్థం నుంచి వచ్చి అర్జునుడు వచ్చేసి వీళ్ళకి అంత్యక్రియలు చేస్తాడు. మరి సుభద్రకు భర్త అర్జునుడు, సుభద్రకు వసుదేవుని కూతురు, బలరాముడి చెల్లెలు, శ్రీకృష్ణుని చెల్లెలు. మరి అర్జునుడు ఏమవుతాడు? బావమరిది కదా, బావమరిది ఈపుంటాడు కదా. మరి ఆయన వచ్చి ఎందుకు చేయాలి? మరి ఎందుకు చేసినాడు? వాళ్ళకు లేని అంటూ మనకుందా? అంతటి గొప్ప పురుషులు వాళ్ళు చేశారు కదా, వాళ్ళకి లేనిది మనకుందా? ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అర్జునుడు, శ్రీకృష్ణ 70-80 మంది కొడుకులు చచ్చిపోయినప్పుడు ఎవరు లేరు? బలరాముడు లేడు, వసుదేవుడు లేడు, 8 మంది అష్టభార్యలు లేరు,
16,000 మంది గోపికలు లేరు, ఎవరు లేరు. అడవిలో దిక్కు లేకుండా ఎవరు లేకుండా మరణం ఇచ్చాడు. అటువంటి మరణానికి కారణం, ఆ మరణం చనిపోతే ఆ దేహానికి అర్జునుడు పోయి 5 రోజుల తర్వాత దానికి అక్కడే అంత్యక్రియలు చేస్తాడు. మరి ఈ పీఠ నుంచి చేయకుండా ఉండలేదు మరి ఆయన. మరి ఎందుకండి మనకి ఇది? దయచేసి అర్థం చేసుకోండి. దేహానికి చేసే క్రియ, దేవుడికి చేసే క్రియ ఒకటే. దేహానికి మరణం, దేహం నుంచి ఆత్మ వెళ్లిపోయిన చేసిన తర్వాత జరిగే క్రియ, ఆ దేహాన్ని మోస్తే, ఒక దేహాన్ని మోస్తే 100 సార్లు ఒక దేవుడి రథాన్ని, దేవుడి పల్లకి మోసినంత ఫలితం ఉందని చెప్తుంది వేదాలు. దయచేసి అర్థం చేసుకోండి. దేహం వస్తే పక్కకు వెళ్ళిపోవడం, దేహం వస్తే వెంటముడు వస్తుంది, ఆత్మలు వెంటముడు వస్తాయి, భూతాలు వెంటముడు వస్తాయి. వాళ్ళకేం పని బాట లేదండి. బాధపడి ఈ ఆత్మ పక్కకు వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చేదానికి ఏం ఉండవాయి. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఈ కష్టాల నుంచి వెళ్ళిపోతామా అని తప్పించి భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ ఆత్మలన్నీ ఏమి రావడం చేయడం ఎంత ఒట్టి భ్రమ. దయచేసి ఈ విషయం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మనం తలపెట్టిన కార్యం మంచిదైనప్పుడు ఓపికతో వెయిట్ చేస్తే అన్ని దైవ ఆశీస్సులతో అన్ని కరెక్ట్ గా జరుగుతాయి, అన్ని సక్సెస్ అవుతాయి. దానికి మీరే ఒక ఉదాహరణ. ఈ ఆశ్రమము 2011లో కొన్నా, 2012లో చెట్లు నాటని చెప్పాను. 2013 శివరాత్రి రోజున ఆశ్రమం ఓపెన్ చేశాను. ఈశ్వరుడు అంటే కొద్దిగా నాకు ఇష్టం. 2014లో ఎండాకాలంలో ఇక్కడికి ఇట్లా కూర్చొని ఉంటే చిన్న చెట్లు, అప్పుడు 11 సంవత్సరాల క్రితం మాట, ఈ చెట్ల మధ్యలోకి వచ్చి ఒక కార్పొరేషన్ ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చి, రమణ గారు ఎంత ఖర్చు అయింది ఇప్పటికీ నన్ను అడిగారు. 2014లో అప్పుడే ఒక 80-85 లక్షలు అయింటుంది అని చెప్పారు. వాళ్ళు నాకు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, మీ పెట్టుబడి ₹1,00,00,000 అనుకోండి, మీరు మాకు ఈ స్థలం ఇస్తే కోటి 2 కోట్లు ఇస్తాం, మాకు ఇస్తారా? మీకు ఎందుకండి అడిగితే, ఈ చెట్లు అన్ని చెట్లు బాగా సేకరించారు, ఈ చెట్ల మధ్యలో కుటీరాలేసి 7 నుంచి ఇంటర్మీడియట్ వరకు బాయ్స్ కు ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేస్తాం, మాకు ఇస్తారా అని నాకు ఆఫర్ ఇచ్చారు. మెయిన్ రోడ్డు అంతా రోడ్డు పాగలికి ఉంది. నాకు 2 కోట్లు ఇస్తారు. ఇంకా వద్ద డిమాండ్ చేసి ఇంకో 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు. మీరు ఒప్పుకోలేదు కదా? ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తానే ఒక భయం కలిగితే, భయం. ఈ విషయం ఇంట్లో ఆడవాళ్ళకి తెలిస్తే డెఫినెట్ గా 2 కోట్లు అంటున్నారు కదా, అమ్మేసేయి, సగముద్దు ఒక పావులో భాగం మాకు ఇచ్చి, కొదవ నువ్వు తీసుకుని ఆశ్రమం కట్టుకుంటావో, లేకపోతే కాశీకి పోతావు, రామేశ్వరం పో, ఎక్కడికన్నా పో అంటారు. ఆడవాళ్ళకి అది ఎందుకంటారేమో. ఆడవాళ్ళలో ఒక గొప్ప గుణం ఏమిటంటే, భగవంతుడి ఇచ్చిన గుణము, నేను, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, ఈ తర్వాత నేను గురించి ఆలోచిస్తారు. అది ఆ గుణమే లేకపోతే అన్ని కుటుంబాలు రోడ్ల విచ్ఛిన్నమైపోతాయి. కానీ ఆ గుణము ఎప్పుడైతే వాళ్ళు నా మీద ప్రెజర్ వస్తుందో నాకు నా ఆలోచనకు విఘాతం ఏర్పడుతుందనే ఉద్దేశంతో భగవంతుని ఒకటే తలుచుకున్నా. ఆ రోజు రాత్రి, భగవంతుడా, ఈ రోజు నాకు మరణం అనేది కనుక ఉంటే రేపటి వరకు నాకు అవకాశం ఈ తండ్రి అని తలుచుకున్నా. వద్దని డాక్యుమెంట్ తీసుకున్నా. కుటుంబ సభ్యులకు గానీ, బంధువులకు గానీ, స్నేహితులకు కానీ ఎవరికి చెప్పలేదు. నేరుగా సిద్ధోడం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఈ దైవ కార్యాలకు, ధర్మ కార్యాలకు ఉపయోగించాలి. నా వారసులు కేవలం పర్యవేక్షకులే. దీన్ని అమ్ముకున్నటకు, వాళ్ళ స్వప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు హక్కు లేదు. ఎవడైనా ఏ తరములో వాడైనా దీని మీద చెడుగా ఆలోచించినా, ఇది అప్పుడు ఎకరా 4 లక్షలతో కొన్నా, ఇప్పుడు దాదాపు ఎకరా 1.5 కోటి 2 కోట్లు, ఒక అర్ధ ఎకరా అమ్ముకుంటే బాగుంటుంది కదా అని చెడు ఆలోచన, ఆ తలంపు కలిగిన ఎవడైతే చెడు తలంపు తెలుస్తాడో అప్పటి నుంచి వాని వంశం అంతరించిపోతుంది. ఇది నా హెచ్చరిక అని వీలునామా రాసి, ఆ వీలునామాను అట్లే ఒక బండ పైన చెక్కించి, శాస్త్రం లాగా నాటించి ఒక 2 డేస్ పట్టింది. తర్వాత ఇంటికి వెళ్ళా. ఇది ఇక్కడ భూమి ఉన్నంత వరకు దైవ కార్యాలకు, ధర్మ కార్యాలకు ఉంటుంది తప్ప ఈ చెడు కార్యక్రమాలకు ఉపయోగపడడానికి అవకాశం లేదు. ఇంతకంటే ఇది ఉన్నంత వరకు ఈ నేరేడు పళ్ళ చెట్లు ఉన్నాయి. పళ్ళ చెట్లలో ఎక్కువ కాలం జీవించే చెట్టు నేరేడు చెట్టు. ఎక్కువ కాలం జీవించే వృక్షాలలో ఎక్కువ కాలం మర్రి చెట్టు. ఇది 100 సంవత్సరాలు జీవిస్తుంది. ఈ 100 సంవత్సరాలు ఈ నేరేడు చెట్టు దాదాపు 70-80 చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు పళ్ళు, పక్షులు, క్రిములు, కీటకాలు, నీడలు, ఇన్ని జీవరాశులు ఎంత ఉపయోగపడుతున్నాయో అన్ని జీవరాశికి సంతోషం కలిగించే క్రియ ఈ శరీరం వల్ల జరిగితే ఇంతకంటే ఇంకా సార్థకతము, సంతోషం ఏమో చెప్పండి. ఎస్, కాబట్టి చెప్తున్నా కదా, నేనైతే సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని, కష్టాలు ఇచ్చాడు దేవుడు, బాధలు ఇచ్చాడు, ఎన్నెన్నో ఇచ్చాడు. ఎన్నోసార్లు ఏడుక చనిపోతే బాగుంటుంది అనుకో సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏమిటి సందర్భాలు కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఎన్నెన్నో కష్టాలు ఎన్నో చెప్పినాయి. కానీ అదే విధమైన అదే కష్టంలో కాటి ఆలోచించుకుంటే నాకు ఆనందమైన సంతృప్తిగా ఉన్న జీవితాన్ని కూడా భగవంతుడు ఇచ్చాడు. దీంట్లో మాత్రం ఆ పరమేశ్వరునికి సర్వదా నేను కృతజ్ఞతలు. ముఖ్యంగా నా తల్లిదండ్రులకు. ఎందుకంటే మా అమ్మ చాలా కష్టజీవి. మా నాన్నతో బాగా దెబ్బలు తిని పోషించింది నన్ను. ఇది ఏదన్నా కొద్దిగా ఉందంటే అది నా తల్లిదండ్రులకే చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇది ఏదైనా నా శరీరం ద్వారా చేసిన యొక్క కల్పితం పుణ్యకార్యము కానీ, ధర్మకార్యం ఏదైనా ఉంటే నా తల్లిదండ్రులకే చెందాలనేసి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంతోషం. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ మనం ఇంకొక వీడియో చేద్దాం. తప్పకుండా వెయిట్ చేస్తూ ఉంటాం. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం.